అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి జలక్. సంక్రాంతి సంబరాల లాటరీ కేసులో అంబటికి రిమాండ్. 14 రోజులు రిమాండ్ విధించింది గుంటూరు సిటీ సివిల్ కోర్టు. బెయిల్ వచ్చినా కూడా అంబటికి ఊరట దక్కలేదు. మరో కేసులో అంబటికి రిమాండ్ విధింపటం జరిగింది. పీటీ వారెంట్పై అంబటికి గుంటూరుకు తీసుకొని వచ్చారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటిని తరలించారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మరలా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి వచ్చినట్టు తెలుస్తుంది. బెయిల్ వచ్చినా కానీ ఊరట లభించలేదు. మరలా కూడా రిమాండ్ లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? నేను మాజీ మంత్రి అంబటి రాంబాబును మరో పీటీ వారెంట్ కేసులో అరెస్ట్ చేశారు. వాటిపైన నిన్న ఏదైతే సత్తెనపల్లి హైకోర్టు జడ్జి తన ముందు హాజరుపరచాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలో భాగంగా అంబటి రాంబాబును నేడు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్తెనపల్లికి తరలించారు. అయితే మరోసారి అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్ పడింది. అయితే ఈ రిమాండ్ పడిన మరుక్షణం మళ్ళీ బెయిల్ అప్లై చేసే అవకాశం ఉంది. మరి ఊరట లభిస్తుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే అంబటి రాంబాబు పైన ఇప్పటికే టీడీపీ కూటమి కక్ష సాధింపులకు పాల్పడుతుందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదు చేశారు. ఈ 52 కేసుల్లో 35 కేసులు హైకోర్టు నేరుగా క్వాష్ చేసింది. హైకోర్టు అరెస్ట్ చేయకూడదు, తర్వాత పెట్టిన ఏ కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టు ముందస్తు ఆదేశాలు జారీ చేయడంతో దాదాపు 52 కేసుల్లో కూడా ఆయనకు ఊరట లభించింది. అయితే అంతకు ముందు ఏదైతే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన అసభ్యకర వ్యాఖ్యల పైన కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే మెడికల్ కాలేజీల అంశం పైన మాత్రమే ఆయన రిమాండ్ లో ఉండేవారు. అయితే మెడికల్ కాలేజ్ కేసుల పైన కూడా ఆయనకు పీటీ వారెంట్ ఉంది. పీటీ వారెంట్ ను కోర్టు డిస్మిస్ చేయడంతో పాటు బెయిల్ కూడా ఇచ్చింది. అయితే ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత ఏదైతే మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబు రిలీజ్ అవుతాడనగా పోలీసులు కూడా అత్యుత్సాహంతో ఏదైతే నేరుగా సత్తెనపల్లి కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఆ పీటీ వారెంట్ లో ఆయన్ను కోర్టు తన ముందు హాజరుపరచమంటూ జడ్జి ఆదేశాలు చేశారు. ఆ నేపథ్యంలో భాగంగా నేడు ఉదయం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి తరలించారు. అయితే ఆ కేసులో దాదాపు 14 రోజులు ఆయనకు రిమాండ్ పడినట్టు మనకు సమాచారం అందుతుంది. దీనిపై మరికొద్దిసేపు అయితే ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారని మనకు సమాచారం ఉంది. బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఒకే అంశం పైన వాళ్ళు కేసులు నమోదు చేశారు. అయితే కేసులు కూడా క్వాష్ చేసింది. ఆయనకు ఈ కేసులో ఏదైతే సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏదైతే ఆయన పెన్షన్ నుంచి 200 మినహాయించుకుని ఈ అవినీతికి పాల్పడ్డారని కేసులో మాత్రం ఆయనకు పీటీ వారెంట్ నమైంది. ఆ కేసులో మాత్రమే ప్రస్తుతం ఆయన మరోసారి 14 రోజులు రిమాండ్ పడింది. అయితే బెయిల్ వస్తుందా రాదా అనేది వేచి ప్రస్తుతం అయితే ఆయనకు కిరణ్, ఈ విధంగా కూడా మరలా కూడా రిమాండ్ లోకి వెళ్లడంతో కూడా దీని మీద వైసీపీ ఎటువంటి కామెంట్స్ చేస్తూ ఉంది? ఇప్పటికే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఎవరు సమర్థించలేదు. అదేవిధంగా పార్టీ నేతలు కూడా కానీ వారి కుటుంబ సభ్యులు కూడా కానీ ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు తప్పే అంటూ అంబటి రాంబాబు ప్రకటించిన తర్వాత కూడా అంబటి రాంబాబు పైన కుటుంబం పైన కానీ ఇంటి పైన కానీ నేరుగా టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఒక యుద్ధ వాతావరణమే సృష్టించారు. అయితే అంబటి రాంబాబు కేసులో ఏదైతే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వారికి బెయిల్, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు జైలు అంటే ఇప్పటికే తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తుంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా అటు వైజాగ్ నుంచి ఇటు రాయలసీమ నుంచి అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శలు కురిపిస్తున్నాయి. ఇది కక్ష సాధింపు చర్యలు, తప్పు. ఏదైతే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు తప్పని ఆయన చెప్పిన తర్వాత కూడా నేరుగా ఇంటి మీద దాడి చేయడం కాక రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం, ఆయన్ను ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ఏదైతే తన ఆరోగ్యం సహకరించకపోవడం, తనకున్న వయస్సును కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా కుటుంబ సభ్యుల మీద దాడికి దిగడం, అంబటి రాంబాబు మీద భౌతిక దాడులు చేయడం కూడా కరెక్ట్ కాదంటూ ఇప్పటికే కూటమిలో ఉన్న బీజేపీ కూడా విమర్శలు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా తప్పని చెప్పిన తర్వాత కూడా అంబటి రాంబాబు కుటుంబం పైన కానీ అంబటి రాంబాబు ఇంటి పైన కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ హితో పలికారు. అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు కేసులో దాడి చేసిన టీడీపీ నేతలకు మాత్రం బెయిల్ వచ్చింది. ఏదైతే అంబటి రాంబాబుకు మాత్రం జైలు, ఏదైతే దాడి చేసి కొట్టిన వారికి మాత్రం బెయిల్ వచ్చింది. ఏదైతే మాటలు మాట్లాడిన వారికి మాత్రం ఇప్పుడు జైల్లో ఉన్నారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి కుమార్ లాంటి తీవ్ర విమర్శలు చేశారు. ఇది కక్ష సాధింపు చర్య అంటూ
స్పష్టంగా అర్థమవుతున్నట్టు వైఎస్ఆర్ చెప్పినట్లు వ్యాఖ్యానిస్తాం. మరోపక్క ఏదైతే బెయిల్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసుల్లో ఆయనకు దాదాపు అన్ని కేసుల్లో విముక్తి లభించింది. కేవలం 2 కేసుల్లో మాత్రమే చంద్రబాబుపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన కేసులో కూడా ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ పీటీ వారెంట్ నమోదు చేశారు. ఆ పీటీ వారెంట్ డిస్మిస్ చేసి బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరో పీటీ వారెంట్ నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం కక్షపూరిత చర్య, ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం పాలన అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ కూడా టీడీపీ కూటమి వెనుకడిగేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వరుసగా వైఎస్ఆర్సీపీ నేతల మీద ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. చాలా మంది జైలుకి వెళ్ళారు, కొంతమందికి బెయిల్ వస్తుంది, కొంతమంది లోపల ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా అంబటి రాంబాబు, ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ వీరిద్దరిని టార్గెట్ చేసుకుని ప్రభుత్వం కేసులు పెట్టడం, దాడులు చేయడం, ఏదైతే ఈ దాడులు కూడా టీడీపీ కూటమిలో సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఇది కరెక్ట్ కాదంటూ విమర్శలు చేస్తున్నా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మరోపక్క బెయిల్ వచ్చిన తర్వాత కూడా నేరుగా మరో పీటీ వారెంట్ దాఖలు చేయడం, ఆగమేఘాలుగా దాఖలు చేసి మళ్ళీ రిమాండ్కి పంపించడం మాత్రం ఇది టీడీపీ కూడా ప్రభుత్వం చేస్తున్న కక్షగా అంటున్నారా? అటువైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా మీరు ఏదైతే విచ్చుతారో అదే చెట్టు అవుతుంది, అదే మానవుతుంది. రాబోయే రోజుల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు మా పార్టీ నేతలను కానీ మా కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టిన పోలీసులు కానీ అధికారులు కానీ సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్డ్ అయినా కూడా లాక్కచ్చి క్షమాపణ చెప్పిస్తామంటూ జగన్ నేరుగా అధికారులకు నేతలకు నేరుగా హెచ్చరిస్తున్నా కూడా టీడీపీ కూటమి నుంచి ఇప్పటి వరకు టీడీపీ నుంచి నేరుగా ఈ వేధింపులు తగ్గడం లేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటిని తరలించారు. 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది గుంటూరు హైకోర్టు. ఇక దీని మీద అంబటి లీగల్గా కూడా బెయిల్ కోసం వెళ్ళనున్నారు అంటూ కూడా సమాచారం అందుతుంది. మరి అంబటికి తరువాత ఈ రిమాండ్ విషయంలో కూడా బెయిల్ లభిస్తుందా, ఊరట లభిస్తుందా లేదా అనేది చూడాలి.